హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తికేయ మిర్యాల. గైస్, ఇది మనకు మహబూబ్ నగర్ దగ్గర ఆ, మన్యం కొండ ఊరి పేరు. ఇక్కడ మంచి ఒక పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ చుట్టూ కొండలో, ఇది కూడా ఒక కొండ మీదే ఉంది. టెంపుల్ చాలా న్యాచురల్గా ఉంది. అంటే ఆ కొండ ఎలాగుందో, ఆ కొండలో ఉన్న చిన్న చిన్న గుహ లాంటి దాంట్లోనే ఎట్లా దేవుడు ఉన్నాడో అట్లాగే వాళ్ళు నిర్మాణాలు చేపట్టారు. కానీ మనకు అది అంటే వీళ్ళు నిర్మించిన గోపురాలు ఇవన్నీ గోపురాలు ఉన్నప్పటికి కూడా అయితే కొండ లోపల చిన్న చిన్న గుహలు లాంటి ఆ గుహల్లోనే దేవుళ్ళు ఉన్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి తర్వాత ఇంకా 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 కొన్ని దేవుళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ టెంపుల్స్ అన్నీ అట్లాగే న్యాచురల్గా రాళ్ళ మీద ఆ కొండ మీద ఎలా ఉన్నాయో అలాగే నిర్మించి పైన ఇట్లా వీళ్ళు కన్స్ట్రక్షన్లు చేశారు, కట్టడాలు. కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం ఏంటంటే ఇక్కడ కోతులు, కొండముచ్చులు బీభత్సంగా ఉన్నాయి. ఇవి కాస్త మనుషుల మీద దాడి కూడా చేస్తున్నాయి, అది చూసుకోవాలి. మహబూబ్ నగర్కి ఒక 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట. ఇది మనం హైదరాబాద్ నుంచి కూడా సరదాగా ట్రావెల్ చేయొచ్చు, ఒక 2 hours జర్నీ. చూడండి గైస్, అటు పెద్ద పెద్ద ఈ కొండంగులు మనుషులు ఎవరైనా చేతుల్లో ప్యాకెట్లు ఉంటే గుంజుకుంటున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ చుట్టూ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ కొండలో చాలా హైట్లో ఉంది కొండ, తిరుపతి కొండలాగా. ఘాట్ రోడ్ కూడా చాలా బాగా నిర్మించారు. చాలా అదే ఘాట్ రోడ్డు కూడా బాగానే నిర్మించారు. చాలా ఎత్తుగా ఉంది కొండ, చాలా హైట్లోనే ఉంది. ఇంకంత వ్యూ చూపిస్తాను చూడండి. ఇది జాతర జరుగుద్దంట ఎప్పుడో ఒకసారి, అది అక్కడైతే అప్పుడు ఆ రోజు అయితే చాలా బాగుంటుంది అన్నారు. దాని గురించి ఎవరైనా ఐడియా ఉంటే అది కామెంట్ చేయండి. ఇలా అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఈ కొండ ముచ్చులు ఇవి చాలా హడావిడిగా ఉన్నాయి. వాటి కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది. ఆడ చాలా ఎక్కువ మందలు ఉన్నాయి అన్నమాట. కొబ్బరికాయలు గట్రా కొట్టితే లోపల స్వచ్ఛందంగా తీసుకొచ్చి వాటికి అప్పచెప్తే బాగుంటుంది మర్యాదగా, లేదంటే మన మీద దాడి చేసి లాక్కుంటాయి. సో అట్లా నడుస్తూ ఉంది పాపం. అయినా ఇక్కడ చాలా బతుకుతున్నాయి కాబట్టి తప్పలేదు వాటికి పెట్టడంలో. ఇట్లా ఫోన్ ఇట్లా కెమెరా తన వైపు పెట్టి అటువైపు పెట్టి అలా కాస్త నిలబడితే ఎక్కడ మన మీద దూకుతాయో కెమెరా గుంజుకుంటే భయం వేస్తుంది. సో చాలా హెవీ పెద్దగా ఉన్నాయి. సో బాగా అనిపించింది. అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది వాటిని చూడటం. ఓ పక్క కోతులు, ఓ పక్క ఏమో ఈ కొండముచ్చులు అంటారు, కొంతమంది కొండంగిలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇదిగోండి చూడండి, ఒక్కొక్కటి తోకలు ఎంత బాగున్నాయో. బాబు అవి నిలబడితే దాదాపు ఒక 4 feet 5 feet ఉండేటట్టు ఉన్నాయి, అంత పెద్దగా కూడా ఉన్నాయి. ఫ్యామిలీస్ బతికేస్తున్నాయి పిల్ల జలతో. మన భక్తులు కొట్టే కొబ్బరి చెప్పులు తినేస్తూ బతుకుతున్నాయి. అండ్ టెంపుల్ అయితే అంటే కొద్దిగా కంజెస్టెడ్గానే ఉంది. మరి ఎక్కువ క్రౌడ్ వస్తే కొంచెం ఇబ్బంది అని అనుకుంటా నేను. చాలా ఇరుకుగా ఉంది టెంపుల్ అంతా. క్యూ లైన్స్ కూడా, గ్రిల్స్ కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి అనిపించింది నాకు. ఇప్పుడైతే మనం జనం లేరు కాబట్టి మేము చక్కగా నీట్గా అయిపోయింది దర్శనం. స్పీడ్గా ఇవ్వండి కొండ మీద వ్యూ అనమాట. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మన బయట ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ అంతా. అండ్ ఇట్లాగే ఈ కొండ మీద నిర్మాణాలు చేశారు. ఇప్పుడు అట్లా చేశారు. ఇది మరి ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో ఎండోమెంట్ బోర్డులో ఉందో కూడా తెలియదు, ఐడియా లేదు. మన్యం కొండ అంటారు ఈ ఊరి పేరు. ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి టెంపుల్కి సంబంధించినవి. అక్కడ ఉచితంగా మ్యారేజ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా మ్యారేజ్లు జరుగుతూ ఉన్నాయి ఆడ. సామూహిక వివాహాలు, మేము వెళ్ళిన రోజు కూడా 10-15 జంటలకి వివాహాలు జరిగినాయి అక్కడ.
అండ్ మరి దాని డోనర్స్, స్పాన్సర్స్ ఎవరో మనకు తెలియదు. ఆ పెళ్ళిళ్ళు కవర్ చేద్దాం అనుకుంటే కొద్దిగా బాగోదేమో అనిపించింది. జంటలు కొద్దిగా వాళ్ళు ఏమన్నా నర్వస్గా ఫీల్ అవుతారేమో ఎందుకులే అనిపించింది నాకు అనమాట. అందుకని డైరెక్ట్ టెంపుల్ కవర్ చేశాను. ఒకరోజు అయితే సరదాగా ఇక్కడ టైంపాస్ చేయొచ్చు గాయస్. అండ్ చుట్టూ ఎత్తైన కొండలు, అందమైన ప్రదేశం, లొకేషను, సరదాగా కార్ తీసుకొని వెళ్తే షాపులు కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలకి తీసుకెళ్తే మాత్రం వాళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతారు. పిల్లలకు కావాల్సిన బొమ్మల కొట్లు అయితే చాలా ఉన్నాయి. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు బొమ్మలు కొనుక్కొని, ఆ కోతుల్ని, కొండ ముచ్చుని చూసుకుంటా. టెంపుల్ దర్శనం కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. చుట్టూ కూడా అట్లా లొకేషన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, ఇండోనేషియా ఐలాండ్స్లో ఉన్నట్టున్నాయి. ఆ ల్యాండ్స్కేప్ అంతా కొండలు, డౌన్లు, చిన్న చిన్న నీటి కుంటలు, చాలా బాగా నచ్చింది నాకు ఈ లొకేషన్ అయితే. మీరు కూడా ఎవరైనా సరదాగా ప్లాన్ చేసుకుంటే ఒక 2 days అట్లా చుట్టుపక్కల తిరిగేసేయచ్చు. ఆ ఓడల మర్రి, పిల్లల మర్రి అంట, అది మహబూబ్నగర్లో ఉంది. అది కూడా మనం కవర్ చేసుకోవచ్చు. కాదు మేము వెళ్ళే టైంకి చీకటి పడిపోయింది, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, లైటింగ్ సరిగా ఉండదని చెప్పేసి స్కిప్ కొట్టాము. మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి ఖచ్చితంగా దాన్ని కవర్ చేసి చూపిస్తాను మీకు. 800 సంవత్సరాల నాటి మరి చెట్టు అంట అది, నేను మిస్ అయ్యాను. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం కవర్ చేస్తాను అనమాట. ఈ టెంపుల్ అయితే నాకు అద్భుతంగా అనిపించింది. అండ్ దీనికి సంబంధించిన స్థల పురాణం అయితే అక్కడ ఏం కనపడలేదు నాకు, ఎవరిని కూడా అడగలేదు నేను అక్కడ. చూద్దాం, ఏదైనా గూగుల్లో కొడితే వికీపీడియా దొరుకుతుందో అనుకున్నా కానీ చూడాలి. అది ఎంతో పాత టెంపుల్ లాగా అనిపించింది నాకైతే, మరి కొత్తది ఏం కాదు. అంటే ఒక మరి 50-60 years అంతే అనిపించింది నాకు, అంతకుమించి ఎక్కువ ఏం లేదు, ఉండదు అనుకుంటున్నాను నేను. అది గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇదిగో చూడండి అది ఎట్లా అటాక్ చేసిందో. నేను కంగారు పడి పక్కకు దూకేసాను దాన్ని కవర్ చేయకుండా అన్నమాట. బాగుంది అక్కడైతే, అట్లా అంబియన్స్ అయితే బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నారు స్టాఫ్ అంతా. దేవుడు కూడా ఎలా ఉన్నాడంటే మన యాదగిరిగుట్టలో ఉన్నట్టు అనిపించింది నాకు. కొండ మీద నరసింహస్వామి. ఈ ఘాట్ రోడ్ అయితే కాస్త అరిబులుగానే అనిపించింది, కొంచెం జాగ్రత్తగా నడిపియాలి ఎవరైనా బండ్లు, చాలా నేరోగా ఉంది. కర్వ్స్లో బాగా ఎక్కువ హైట్ ఉంది. కాస్త ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం సింగిల్గా వెళ్తే పర్లేదు కానీ ఎదురు కూడా బండ్లు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంది అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట కొండకి. అక్కడ ఆ రోజైతే క్రౌడ్ ఉన్నారు. ఆ గుళ్ళో లోపల కూడా పెళ్లి జరిగింది ఒకటి, లోపల కూడా టెంపుల్ పక్కన చిన్న మండపం ఉంది, అక్కడ కూడా మ్యారేజ్ జరిగింది. కొండ కింద స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి గుడి చూశారు, స్టాట్యూ చూశారు కదా, అక్కడ అనమాట కొండ కింద అక్కడ ఒక 4 షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి అన్నమాట. అది గైస్ అనమాట విషయం. తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఎప్పుడన్నా సరదాగా మహబూబ్నగర్ టూరిజాన్ని ఆస్వాదించండి వెళ్ళి. ఆ పిల్లల మరి కూడా దాన్ని మధ్య ట్రీట్మెంట్ చేసి దాన్ని బతికించారంట. యాక్చువల్గా అది చనిపోయే స్థితికి చేరుకుందంట. అంటే కింద మొదట్లో ఆ చెదలు గిదలు రకరకాల ఇవన్నీ పురుగులు స్టార్ట్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ సిక్ అయిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటే దానికి మొత్తం ఆక్సిజన్ ఇది సెలైన్లు పెట్టి అండ్ కింద పురుగులు చనిపోవడానికి మందులు పెట్టి రీసెంట్గా మళ్ళీ ఓపెన్ చేశారంట. ఇంతకుముందు అయితే పర్యాటకుల్ని అనుమతించలేదంట, రీసెంట్గా అయితే తెరిచారు గుళ్ళు. ఇప్పుడు అయితే అందరూ వెళ్తున్నారు. అక్కడ మ్యూజియం కూడా ఉంది, చూశాను మనం, అంటే యాక్చువల్ గూగుల్లో చూశాను. ఇంకా బాగా చేశారు, కాస్త నీట్గా. ఇప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నమాట, చూడొచ్చు ఈసారి ఎవరైనా వెళ్తే. ఇదిగోండి గైస్, ఇది ఘాట్ రోడ్ వచ్చేసింది మనకి. ఘాట్ రోడ్లో ఇదన్నమాట, బాగానే కట్టారులే ఘాట్ రోడ్ కూడా, కొద్దిగా స్పేసియస్గానే ఉంది. 2 బండ్లు క్రాస్ అవుతాయి బాగానే. కొద్దిగా కర్వ్స్ అయితే కొద్దిగా డేంజరస్గా ఉన్నాయి.
ఓకే. అది కొండ మీదకి ఎక్కే దారి అనమాట. వర్షాకాలంలో నేచర్ అంతా చాలా భూమికి పచ్చని రంగేసినట్టు చాలా అందంగా ఉంటుంది. బట్ సమ్మర్ అయితే కష్టం అనుకుంటా ఈ ప్రాంతాలు. అండ్ ఈ కరోస్లో కెమెరా అటు ఇటు తిరిగిపోతుంది గాయస్, ఏమనుకోవద్దు. బండి మీద డ్రైవ్ చేసుకుంటూ కెమెరాని ఆఫ్ రైడ్ చేయాలి కదా. అండ్ చూడండి అట్లా ఉంది పరిస్థితి. సరదాగా మనం వీకెండ్ సాటర్డే వెళ్తే సరదాగా చుట్టుపక్కలన్నీ కవర్ చేసుకొని నైట్ మహబూబ్ నగర్లో స్టే చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ సండే ఈవినింగ్ వరకు ఇంకేమైనా ఉంటే చూసుకోవచ్చు అట్రాక్షన్స్ చుట్టుపక్కల. ఈ టెంపుల్ దర్శనం అయితే గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరన్నా తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. గాయస్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కొంతమందికి షేర్ చేయండి గాయస్. ఇప్పటికే 2 ఛానల్స్ నేను లాస్ అయ్యాను, ఇది 3వ ఛానల్. ఏవో కమ్యూనిటీ గైడ్లైన్స్ అయిపడి కొన్ని ఛానల్స్ పోయినాయి. కాస్త విసుక్కోకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ లైక్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ చేస్తూ ఉంటా. నేను నాకేంటంటే నాకు ఈ నేచర్ టూరిజం అనేది చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. నేను తిరుగుతూనే ఉంటాను అన్నమాట ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు. ఇండియానే కాకుండా బయట కూడా వెళ్తూ ఉంటాను కొన్ని కంట్రీస్. అందుకని ఖచ్చితంగా మనకు ఒక ఛానల్ ఉంటేనే బాగుంటుంది. మనం చూసిన ప్రదేశాలు మన ఫ్రెండ్స్ అందరికీ చూపించవచ్చు అనే ఉద్దేశంతో నేను పట్టుపట్టి చేస్తూ ఉంటాను అన్నమాట. 2012లో ఒక ఛానల్ ఉండేది నాకు, అది కంటిన్యూ అవుతూ ఉంది కానీ అది మానిటైజేషన్ అవ్వదన్నారు గైస్. అందుకని నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. జూన్లో స్టార్ట్ చేశాను ఒకటి. ఏంటో అలా రూల్స్ రెగ్యులేషన్స్ మనకు అర్థం కాదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నారు, అది తీసేశారు. ప్రస్తుతానికి నేను దానికి అపీల్ చేశాను, రావచ్చాము. మరి 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మళ్ళీ మొన్న ఆగస్టు 22 కూడా తెరిచాను, దానికి 40 మంది దాకా వచ్చారు. దాన్ని నిన్న ఆపేశారు. ఏదో అన్నారు, దానికి ఏదో మిస్టేక్ చెప్తున్నారు, ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను పర్ఫెక్ట్గానే చేస్తున్నాను గాయస్. నేనేం నేచర్ని బ్యూటీని లేదంటే లొకేషన్స్ షూట్ చేసి పెడితే అందులో ఏదో కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటారు, ఏదేదో అంటారు. బయట చూస్తే బోల్డని కాంట్రవర్సీ ఛానల్స్ ఉన్నాయి, మరి వెళ్ళాలి రన్ చేస్తూ ఉంటారు. సో గాయస్ అదనమాట, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సారీ, ఇబ్బందులు మీన్స్ ఏంటంటే ఛానల్స్ ఒకటి పోతున్నాయి. ఇది 3వ ఛానల్. దయచేసి కొద్దిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. లైక్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి, సపోర్ట్ చేయండి. చేస్తాను మీకోసం మంచి మంచి వీడియోలు నేను ఇంకా తీసుకొస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గాయస్ మీరు ప్లీజ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసారంటే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఇక మీకు కుదిరితే వీలైతే మనసుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమనండి. అది గాయస్ విషయం. చూసారా ఘాట్ రోడ్ ఎలా ఉందో? కొద్ది డేంజరస్నే ఉంది కదా. తిరుపతి ఘాట్ రోడ్ అంటే అది పెద్ద డిఫరెంట్. అది ఈ కరోస్ కాడ్ ఇదేంటంటే ఉన్న పలంగా ఒక 10 మీటర్స్ 15 మీటర్స్ హైట్ పెరుగుతూ ఉంది కరూర్లో. ఎదురుగా వెహికల్స్ వస్తే కొద్దిగా ఇబ్బంది అనమాట. మామూలుగా సింగిల్గా అయితే కొట్టేయచ్చు మనం.
అది గైస్ వచ్చేసాము. అదిగోండి ఇక్కడైతే టెంపుల్ కింద ఒక స్టెప్ ఉంది. ఆ స్టెప్లో అంటే బాగా జాతరలప్పుడు అక్కడ పార్క్ చేయాలనుకుంటా. ఇదైతే డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసింది, కానీ జాతరలప్పుడు కష్టమే, ఇంత పార్కింగ్ ప్లేస్ కూడా తక్కువ ఉంది. ఇవ్వండి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఒకటి ఉంది, ముందు ఫ్రంట్ ఒకటి ఉంది కింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.